ఆయన అన్ని చూసిండు జీవితంలో. కేంద్ర మంత్రి అయిండు, ముఖ్యమంత్రి అయిండు, రాష్ట్ర మంత్రి అయిండు, డిప్యూటీ స్పీకర్ అయిండు, ఎమ్మెల్యే అయిండు, ఎంపీ అయిండు, అన్ని చూసిండు కేసీఆర్ సార్. కేసీఆర్ సార్ కొత్తగా చూసేదేం లేదు, అధికారం చూసిండు మొత్తం. ఆయనకేం లేదు బాధ. ఉన్న బాధ ఇవాళ తెలంగాణ ప్రజలకు వచ్చింది. ఏమనుకున్నారు ప్రజలు కూడా? కేసీఆర్ సారే చెప్తుండు కదా, 200 పెన్షన్ 2000 చేసిండు కదా, మనది ధనిక రాష్ట్రం అంటుండు కదా సారు, కాబట్టి నిజంగానే ఇల్లు కూడా ఇస్తారేమో, 2000 4000 చేస్తారేమో అనుకున్నారు. ముసలవ్వకు ముసలయ్యకి ఇద్దరికి ఇస్తామన్నారు. బీజేపీ ఎంపీ అడిగిండు ఒక ఆయన, ఏమని, అసలు కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు ఎంత మీరు చెప్పండి కరెక్ట్ కానీ కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ ఎంపీ అడిగిండు. కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకుని అడిగింది, ఎంతనా కరెక్ట్గా చెప్పురు అని చెప్పి. మన మొత్తం భారతదేశంలో పెద్ద బ్యాంకు, అన్నిటిని చూసేది రిజర్వ్ బ్యాంకు. ఇంకొక వాళ్ళు కాగ్ అని ఉంటుంది, కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. వాళ్ళిద్దరిని అడిగి పార్లమెంట్లో సమాధానం చెప్పారు. ఏం చెప్పారు ఎరికేనా? కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన నాడు 2014లో రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 72,000 కోట్లు. కేసీఆర్ దిగిపోయిన నాడు డిసెంబర్ 23లో దిగిపోయిన నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 3,50,000 కోట్లు. 3,50,000 కోట్లలో 72 తీసేస్తే, ఎందుకంటే అది విరాసత్కి వచ్చింది కదా మనకు, ఆ 72 తీసేస్తే ఎంత? 2,80,000 కోట్లు. మావు కేసీఆర్ అప్పు చేసిండు, 2,80,000 కోట్లు అప్పు చేసిండు కేసీఆర్. చేసి ఏం చేసిండు? 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల రూపాయలు రైతు బంధు రూపంలో వేసిండు. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. చేసి ఏం చేసిండు? 2 సార్లు లక్ష రూపాయల చొప్పున 28,000 కోట్లు రుణం మాఫీ చేసిండు. ఎస్, కేసీఆర్ అప్పు చేసిండు, 2,80,000 కోట్లు అప్పు చేసిండు. ఏం చేసిండు? వరుసగా 10 ఏళ్ళు మీ కాంగ్రెస్ వాళ్ళు మొత్తం కరెంటును ఖరాబ్ చేసిపోతే 10 ఏళ్ళు రైతుకు 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చి 50,000 కోట్ల రూపాయలు సబ్సిడీ రూపంలో కట్టిండు. రైతన్నల కోసం సబ్సిడీ రూపంలో 50,000 కోట్లు ఉత్త కరెంటు కోసమే కట్టిండు. అట్లాగే కేసీఆర్ అప్పు చేసిండు. ఏం చేసిండు? 15 లక్షల మంది అప్పు చేసిండు. ఏం చేసిండు? 15 లక్షల మంది ఆడపిల్లల పెళ్లి నెలకు లక్ష రూపాయల చొప్పున ఇచ్చి 15 లక్షల మంది ఆడపిల్లల లగ్గం చేసిండు. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. 34 మెడికల్ కాలేజీలు పెట్టిండు, 34 నర్సింగ్ కాలేజీలు పెట్టిండు. ఊరూరికి మన పిల్లగాళ్ళు డాక్టర్లు మళ్ళా బ్రహ్మాండంగా అయ్యేటట్టు వాళ్ళ కాలేజీలు కట్టించిండు. ఎస్, కేసీఆర్ అప్పు చేసిండు. 1022 గురుకుల పాఠశాలలు పెట్టిండు. మీ మొక్కలకు 200 స్కూళ్ళు ఉంటే 1000 పంప. యానన్న తట్టెడు మట్టి తీసినవా, ఒక ఇటుక పెట్టినవా, తులం బంగారం ఇచ్చినవా? ఆడోళ్ళకి చెప్తే మొత్తం లేడీస్కు నెలకు 2,500 ఇస్తా అన్నాడు. ఇచ్చిండు ఒకళ్ళకన్నా? నేను ముందే చెప్పిన, వీళ్ళు చాలా దుర్మార్గులు, వీళ్ళు 2,500 తులం బంగారం